ఒక టైం టేబుల్ లైఫ్ ని లీడ్ చేసే హస్బెండ్ వర్క్ ని భార్య ఒక 10 నిమిషాలు లేట్ చేయడం వల్ల వాళ్ళు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు అనేది ఈ మూవీ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉండిద్ది. మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. మూవీ స్టార్టింగ్ లో జెస్సీ అనే అమ్మాయి పెళ్లికి రెడీ అవుతూ ఉంటుంది. కానీ ఇంకో పక్క పెళ్లి కొడుకు ఎడ్డీకి ఆ పెళ్లి ఇష్టం లేక పారిపోవాలని చూస్తాడు. ఎందుకంటే పెళ్లి కూతురుకు ఆల్రెడీ పెళ్లికి ముందు వాళ్ళ ఫ్రెండ్స్ లో ఒక అతనితో పడుకుందని తెలిసి సో అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకొని తప్పు చేస్తున్నాడేమో అనుకుని అక్కడ నుంచి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తాడు. కానీ వాళ్ళ అంకుల్ ఫ్రాంక్ అతను చూసి ఆపుతాడు. ఎడ్డీకి తన కూతురుతో పెళ్లి ఇష్టం లేక పారిపోతున్నాడని అర్థమై అతని దగ్గరికి పిలిచి ఒక డ్రింక్ ఆఫర్ చేస్తాడు. సరే రా కూర్చొని మాట్లాడదామంటాడు. ఎడ్డీ ముందలు నిరాకరించినా గానీ సరే నువ్వు మాట్లాడాలో వద్దో ఈ కార్డ్స్ డిసైడ్ చేస్తాయని చెప్పి అతను ముందులో ఒక 2 కార్డ్స్ పెట్టి వాటిలో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోమంటాడు. అప్పుడు అతను తీసిన కార్డ్ లో టాప్ అని వచ్చేసరికి సో ఇంకా అతను ఫ్రాంక్ తో కూర్చొని మాట్లాడాల్సి వస్తుంది. అప్పుడు ఫ్రాంక్ అతని మ్యారేజ్ లైఫ్ లో ఉన్న అప్స్ అండ్ డౌన్స్ అన్ని ఎడ్డీకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టోరీ ఒక 8 years బ్యాక్ వెళ్తుంది. ఇక్కడ సీన్ చేంజ్ అయ్యి ఫ్రాంక్ పెళ్లి కాక ముందు అతని లైఫ్ ని చూపిస్తారు. ఫ్రాంక్ మ్యారేజ్ అవ్వక ముందు ఒక బార్ లో ఉండి అతను న్యూ ఇయర్ టైం టేబుల్ ని రెడీ చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో ఫ్రాంక్ ఫ్రెండ్ బడ్డీ వచ్చి వాళ్ళ గ్యాంగ్ లోనే బ్యూటిఫుల్ గర్ల్ అయిన సూసన్ ఇంకా రాలేదంట అని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. సరిగ్గా అప్పుడే సూసన్ కూడా వచ్చి ఆ పార్టీలో జాయిన్ అవుతుంది. అలా వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా ఒక టేబుల్ దగ్గర కూర్చొని డ్రింక్స్ తాగుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ గురించి చెప్తూ ఉంటారు. సూసన్ కూడా తను ఇయర్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని చెప్పి అందుకు వాళ్ళ ఫ్రెండ్స్ లోనే ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటుంది. అప్పుడు ఆల్మోస్ట్ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చేతులు ఎత్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ లోనే తనే బ్యూటిఫుల్ అవడం వల్ల సూసన్ కి ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాదు. దాంతో వాళ్ళందరినీ వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ పెట్టుకున్న నిక్ నేమ్ ఏంటో చెప్పాలని అడుగుతుంది. అప్పుడు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఒక్కోలా సమాధానం చెప్తారు. ఒకళ్ళేమో మాస్టర్ ఆఫ్ ది యూనివర్స్ అని, ఇంకోళ్ళు థోర్ చేతిలో హ్యామర్ అని, ఇలా అందరూ అతిగా చెప్తూ ఉన్నప్పుడు ఫ్రాంక్ మాత్రం అతని డిక్ ని ట్రూత్ అని పిలుచుకుంటా అని చెప్తాడు. సరిగ్గా అప్పుడే బార్ లో కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యి అందరూ న్యూ ఇయర్ కి విషెస్ చెప్పుకుంటూ ఉంటే సూసన్ నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అని చెప్పి ఫ్రాంక్ ని కిస్ చేస్తుంది. తర్వాత వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు. కొన్ని సంవత్సరాలకి వీళ్ళకి ఒక పాప పుట్టి చాలా హ్యాపీగా వాళ్ళ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటారు. ఒక రోజు మార్నింగ్ ఫ్రాంక్ ఎప్పటిలాగే లేచి డ్యూటీకి రెడీ అవుతూ ఉంటే సూసన్ నిన్న వాళ్ళు తీసుకున్న రెంటెడ్ డివిడీస్ ని రిటర్న్ చేయమని అడుగుతుంది. కానీ డైలీ ఏం వర్క్ చేయాలో అన్ని ఆర్డర్ లో రాసుకొని పంక్చువల్ గా జీవించే ఫ్రాంక్ నాకు ఇప్పుడు టైం లేదు నేను ఇవ్వనని చెప్తాడు. దానికి సూసన్ నువ్వు ఇలా అంటావని ముందలు తెలిసే నీ వాచ్ లో టైం ని 10 నిమిషాలు ముందలకు సెట్ చేసా, సో ఇప్పుడు నీకు 10 నిమిషాలు మిగిలినాయి కదా వెళ్ళిచ్చేయమంటుంది. కానీ ఫ్రాంక్ ఆ ఇంట్లో ఉన్న గడియారం కళ్ళు చూస్తే సూసన్ యాక్చువల్లీ 10 నిమిషాలు వెనక్కి సెట్ చేసి ఉంటుంది. సో అప్పటికే బాగా లేట్ అవడంతో ఫెర్రీ మిస్ అయిపోతుందనే కంగారులో టిఫిన్ కూడా చేయకుండానే ఇంట్లోంచి బయలుదేరతాడు. కానీ అతను వెళ్లేసరికి అది ఆల్రెడీ ఫిల్ అయిపోయి ఉండడం వల్ల ఆ ఆపరేటర్ ఇప్పుడు టైం ఎంత అని అడిగి ఫ్రాంక్ ని దాటడానికి అలౌ చేయడు. నెక్స్ట్ షిప్ ఇంకో 1 hour లో ఉంది, అప్పుడు దాకా వెయిట్ చేయమని చెప్తాడు. సో దాని వల్ల అతను వెళ్లాల్సిన ప్రోగ్రామ్ కి 1 hour లేట్ గా వెళ్తాడు. వన్స్ అక్కడికి రీచ్ అవగానే ఫ్రాంక్ ఇంకా అతని స్పీచ్ ని మొదలు పెడతాడు. మన జీవితంలో ప్రతి నిమిషం ఎంతో వాల్యుబుల్ అని, ఏ నిమిషాన్ని ఎలా గడపాలో ముందులే ప్లాన్ చేసి పెట్టుకోవడం వల్ల ఎటువంటి టైం వేస్ట్ ఉండదని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరికీ టైం మేనేజ్మెంట్ టాపిక్ గురించి లెక్చర్ ఇస్తూ ఉంటాడు. సరిగ్గా ఆ స్పీచ్ కంప్లీట్ అయిపోయే టైం కి బడ్డీ కూడా వచ్చి అందులో జాయిన్ అవుతాడు. ఇంకా తర్వాత వీళ్ళిద్దరూ ఒక బార్ కి వెళ్ళాక బడ్డీ స్పీచ్ ఎరగదీసామని ఫ్రాంక్ ని మెచ్చుకుంటాడు. కానీ ఫ్రాంక్ మాత్రం మార్నింగ్ లేట్ అయిన దాని గురించి ఆలోచిస్తూ అసలు ఈ రోజు ప్రోగ్రామ్ కి ఎందుకు లేట్ అయిందో బడ్డీకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అందరికీ టైం మేనేజ్మెంట్ గురించి లెక్చర్లు ఇస్తూ కానీ ఈ రోజు అతనే లేట్ గా వచ్చేసరికి ఫ్రాంక్ చాలా ఎంబారస్ గా ఫీల్ అవుతాడు. అదంతా విని నీ బిజీ స్కెడ్యూల్ నుండి రిలాక్స్ చేయడానికే సూసన్ అలా చేసి ఉండిద్దిలే అని చెప్పి అయినా నువ్వు కాస్త నీ ఫ్యామిలీకి కూడా టైం ఇవ్వాలని అంటాడు. లైఫ్ లో ఛాన్సెస్ తీసుకోమని, కొత్తగా ఏమైనా జరిగితే వాటిని ఎంజాయ్ చేస్తూ ఉండమని ఇలా అతను టైం టేబుల్ లో లేనివని చెప్తుండేసరికి ఫ్రాంక్ అతను మాటలేం పట్టించుకోడు. దాంతో బడ్డీ ఇంకిడికి చెప్పు అనవసరం లే అనుకుని అక్కడ ఉన్న వేరే అమ్మాయిలతో ఫ్లెట్ చేయడానికి వెళ్ళిపోతాడు. అలా ఫ్రాంక్ ఒంటరిగా కూర్చొని డ్రింక్ చేస్తూ ఉన్నప్పుడు ఇందాక ప్రోగ్రామ్ కి అటెండ్ అయిన ఒక అమ్మాయి వచ్చి ఫ్రాంక్ తో ఫ్లెట్ చేయడం మొదలు పెడుతుంది. ఇందాక మీ స్పీచ్ విన్నాను, అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అని చెప్పి అలాగే ఇంక నుంచి నేను కూడా డైలీ ఏమేం చేయాలో లిస్ట్ రాసుకుని పెట్టుకోవాలంటుంది. తర్వాత మెల్లిగా అతను ఫ్లెట్ చేస్తూ వాళ్ళిద్దరూ ఫుల్ గా డ్రింక్ చేశాక తనకి పబ్లిక్ రెస్ట్ రూమ్స్ అంత పడవని చెప్పి హోటల్లో ఉన్న మీ పర్సనల్ వాష్రూమ్ యూజ్ చేసుకోవచ్చు అని అడుగుతుంది. దాంతో ఫ్రాంక్ ఇంకా అతను రూమ్ కి తీసుకెళ్తే అప్పుడు తన వాష్రూమ్ లోంచి బట్టలు లేకుండా బయటకు వస్తుంది. అది చూసి ఫ్రాంక్ షాక్ అవుతాడు. అతనికి ఆల్రెడీ పెళ్లి అయింది, ఒక పాప కూడా ఉందని చెప్పి సో నాకు ఇలాంటివన్నీ ఇష్టం లేదని అంటాడు. కానీ తన అదేం పట్టించుకోకుండా ఫ్రాంక్ ని బలవంతంగా బెడ్ మీదకి నెట్టేసి అలా అతన్ని కిస్ చేస్తూ ఉన్నప్పుడు ఇంతలో సూసన్ దగ్గర నుంచి కాల్ వస్తుంది. దాంతో ఇంక తన పక్కకు నెట్టేసి ఆ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉన్నప్పుడు సూసన్ తన మార్నింగ్ చేసిన దానికి సారీ చెప్పి ఎందుకు ప్రోగ్రామ్ ఎలా జరిగిందని అడుగుతుంది. అప్పుడు తనకు ఆ రూమ్ లో ఎవరో అమ్మాయి నవ్వుతూ ఉన్న శబ్దం వినపడేసరికి ఆ సౌండ్ ఏంటని అడిగితే దాంతో ఫ్రాంక్ ఇంకేం చెప్పాలో తెలియక నేను తర్వాత చేస్తానని చెప్పి కాల్ కట్ చేస్తాడు. అప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ వచ్చి టెంప్ట్ చేయబోతుంటే ఫ్రాంక్ ఇంక ఇమీడియట్ గా ఆ రూమ్ లోంచి బయటికి పరిగెత్తేస్తాడు. వెళ్లే ముందులా తనకు సారీ చెప్తూ నా వైఫ్ అంటే నాకు చాలా ఇష్టం, అందుకే నీతో ఇలా బిహేవ్ చేయాల్సి వస్తుందని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కానీ ఫ్రాంక్ వెళ్ళగానే సూసన్ మళ్ళీ కాల్ చేస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి కాల్ లిఫ్ట్ చేసి నీ హస్బెండ్ ఆల్రెడీ వెళ్ళిపోయాడని చెప్తుంది. ఇటువైపు ఫ్రాంక్ తిరిగి ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు ఎదురుకుండా ఒక కార్ వచ్చి చెట్టు కుదుకుని యాక్సిడెంట్ అవుతుంది. ఫ్రాంక్ వెళ్లి చూస్తే అందులో ఒక లేడీ పురుటి నొప్పులతో బాధపడుతూ ఉండడం చూసి దాంతో వెంటనే తన హాస్పిటల్ కి తీసుకెళ్లాలని డిసైడ్ అవుతాడు. తన అలా కారులో ఎక్కించుకొని హాస్పిటల్ కి తీసుకెళ్తూ ఉండగా ఆమె తన పేరు నాన్సీ అని చెప్పి అలాగే ఈ కడుపులో ఉన్న బేబీ నాకు అక్కర్లేదని చెప్తుంది. ఫైనల్లీ వాళ్ళు హాస్పిటల్ కి రీచ్ అవగానే డాక్టర్స్ ఆమె లోపలికి తీసుకెళ్లి ఇంకా మా హస్బెండ్
ఇతనేమో అనుకొని ఇతని చేతిలో ఒక ఫామ్ పెట్టి ఫిలప్ చేయమని చెప్తారు. అప్పుడు ఫ్రాంక్ తన హస్బెండ్ కానని చెప్పి అయినా సరే అందులో అతని డీటెయిల్స్ అని ఫిలప్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ హాస్పిటల్ నర్సు ఫ్రాంక్ ఇంటికి కాల్ చేస్తుంది. కాల్ చేసి కంగ్రాట్స్ మీకు బేబీ పుట్టిందని చెప్పి, కానీ ఆ బేబీని వదిలేసి మీ వైఫ్ ఎటో వెళ్ళిపోయిందని చెప్తారు. ఇటువైపు కాల్ లిఫ్ట్ చేసిన సూసన్ నేనే అతని వైఫ్ అని చెప్తుంది. దాంతో బై మిస్టేక్ వేరే నెంబర్ కాల్ చేశారేమో అని ఆ ఫామ్ లో రాసిన అడ్రస్ ని చదివి వినిపిస్తారు. అయితే అప్పుడు ఆ అడ్రస్ కూడా మ్యాచ్ చేసేసరికి సరే ఫ్రాంక్ వచ్చి అతని బేబీని తీసుకెళ్ళమనండి అని చెప్పి కాల్ కట్ చేస్తారు. సరిగ్గా అప్పుడే ఫ్రాంక్ కూడా ఇంటికి వస్తాడు. సూసన్ కోపంతో అతను బయటకు వెళ్ళిపోమని చెప్తుంది. అసలు ఏమైందని అడిగితే తను నాకు మొత్తం తెలిసిపోయిందని అనడంతో బహుశా నిన్న హోటల్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతుందేమో అనుకోని అదేం లేదు జస్ట్ ఒక క్యాజువల్ కిస్ తప్ప మా ఇద్దరి మధ్య ఇంకేం జరగలేదంటాడు. అప్పుడు సూసన్ ఇంకా అరుస్తుంది, ఇంకా ఎవరెవరితో అఫేర్లు పెట్టుకున్నావని తిట్టి నేను ఆ హాస్పిటల్లో ఉన్న ఆ బేబీ గురించి మాట్లాడుతున్నా అంటుంది. కానీ ఫ్రాంక్ ఎక్స్ప్లెయిన్ చేసే లోపే అతని కోపంతో తిట్టి ఇంట్లోంచి బయటకు గంటేస్తుంది. దాంతో ఫ్రాంక్ వెంటనే హాస్పిటల్ దగ్గర పరిగెత్తి నిన్న అతను అడ్మిట్ చేసిన నాన్సీ ఎక్కడ అని అడుగుతాడు. కానీ ఆమె ఆల్రెడీ తన బేబీని వదిలేసి వెళ్ళిపోయిందని తెలియడంతో ఫ్రాంక్ నిజంగా తనకి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి జస్ట్ తనకి యాక్సిడెంట్ అవడం చూసి తీసుకొచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేశాను అంతే అంటాడు. దయచేసి ఆ బేబీకి నాకు ఎటువంటి సంబంధం లేదన్న విషయాన్ని అతని వైఫ్ కాల్ చేసి చెప్పమంటాడు. కానీ ఆ నర్సు ఇతనికి హెల్ప్ చేయడానికి ఒప్పుకోదు. నువ్వు చెప్పేదంతా నిజమే అనడానికి ప్రూఫ్ ఏంటని అడుగుతుంది. దాంతో ఫ్రాంక్ ఇంకా తన లాయర్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి ఇలా జరిగిందంతా చెప్పడంతో అప్పుడు ఆ లాయర్ ఓకే డిఎన్ఏ టెస్ట్ చేస్తే నువ్వు ఆ పాపకు తండ్రి కాదని ప్రూవ్ చేయొచ్చు అని చెప్తాడు. కానీ ఫ్రాంక్ అప్పుడే డిఎన్ఏ టెస్టుల దాకా ఎందుకులే అనుకుని నిదానంగా అతని వైఫ్ తో మాట్లాడి కన్విన్స్ చేయించలే అనుకుంటాడు. అయితే ప్రస్తుతానికి అతని వైఫ్ ఇంట్లోంచి గంటేసింది కాబట్టి ఫ్రాంక్ ఒక హోటల్లో స్టే చేస్తూ డైలీ అతని వైఫ్ కాల్ చేసి జరిగింది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ సూసన్ మాత్రం ప్రతిసారి కాల్ కట్ చేసేది. అలా తన హస్బెండ్ మాటలేం నమ్మకపోయేసరికి ఇంక ఫైనల్లీ ఫ్రాంక్ డిఎన్ఏ టెస్ట్ కి రెడీ అవుతాడు. హాస్పిటల్ కి వెళ్లి డాక్టర్ ని కలుస్తాడు. రిపోర్ట్స్ రావడానికి ఒక 5 days పడతాయని చెప్పడంతో ఇంకా అతను శాంపుల్స్ ని ల్యాబ్ లో ఇచ్చాక తన కూతురుతో టైం స్పెండ్ చేయడానికి అని చెప్పి ఈవినింగ్ స్కూల్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు తన ఇంటికి ఎప్పుడు వస్తున్నావు నాన్న అని అడిగితే ఫ్రాంక్ ఇంకొన్ని రోజుల్లో వచ్చేస్తానులేమ్మా అని చెప్తాడు. ఫైనల్లీ ఆ టెస్ట్ రిజల్ట్స్ వచ్చే రోజు రానే వస్తుంది. 5 days తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఆ రిపోర్ట్ చూసి 100% నువ్వు ఆ బేబీకి తండ్రి కాదని చెప్తాడు. దానికి తోడు కేవలం ఆ బేబీకే కాదు నువ్వు అసలు ఏ బేబీకి తండ్రి అయ్యే అవకాశం లేదని, నీకు పుట్టుకతోనే స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉండడం వల్ల నీకు అసలు పెళ్ళే పుట్టరని చెప్తాడు. కానీ ఫ్రాంక్ ఆ డాక్టర్ చెప్పేదేం నమ్మలేకపోతాడు. అదేంటి నాకు ఆల్రెడీ పెళ్ళై ఇంట్లో ఒక 7 years పాప కూడా ఉందనంటే బట్ ఈ రిపోర్ట్స్ అబద్ధం చెప్పని డాక్టర్ అనడంతో అది విన్న ఫ్రాంక్ కోపంతో అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. కొంతసేపు ఒంటరిగా కూర్చొని బాధపడి నేరుగా ఇంటికి వెళ్ళిపోయి అతని వైఫ్ తో దీని గురించి గొడవ వేసుకుంటాడు. కోపంగా సూసన్ దగ్గరికి వెళ్లి అయితే నా మ్యారీడ్ లైఫ్ అంతా అబద్ధమేనా అని ఇప్పుడు నాకంతా నిజం తెలిసిపోయిందని చెప్పి అతనే ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేస్తాడు. నెక్స్ట్ సీన్ లో ఫ్రాంక్ బార్ లో కూర్చొని ఫుల్ గా డ్రింక్ చేస్తూ మళ్ళీ ఎప్పటిలాగే అతని అలవాటు ప్రకారం ఇప్పుడు ఏమేం చేయాలో లిస్ట్ రెడీ చేసుకుంటూ ఉంటాడు. అందులో అతనికి నిజం చెప్పిన డాక్టర్ ని చంపాలా, లేదా తప్పు చేసిన అతని వైఫ్ ని చంపాలా, లేదా అతనే సూసైడ్ చేసుకుని చనిపోవాలా అని చెప్పి లిస్ట్ రెడీ చేసుకుంటూ ఉండగా సరిగ్గా అప్పుడే ఒక అతను వచ్చి పక్కన అమ్మాయితో ఫ్లెట్ చేయడం కోసం కొంచెం మీ సీట్ ఇస్తారా అని అడుగుతాడు. అప్పుడు ఫ్రాంక్ అతను కలిసి చూసి ఇదివరకు స్టార్టింగ్ లో లేట్ అయిందని చెప్పి ఫ్రాంక్ ని ఫెర్రీ దగ్గర ఆపేసింది ఇతనే కదా అని గుర్తుపట్టి ముందర నిన్ను చంపాలరా అనుకుంటాడు. ఎందుకంటే అప్పుడు గనక అతను ఆపకపోయి ఉంటే ఫ్రాంక్ కి లేట్ అయ్యేది కాదు, అలాగే అతనికి నిజాలేవి కూడా తెలిసేవి కాదు. కేవలం వీడి వల్లే ఇప్పుడు నా లైఫ్ ఇలా తలకిందులు అయిపోయింది అనుకోని కావాలని అతనితో గొడవ పెట్టుకుంటాడు. లేచి ఇప్పుడు టైం ఎంత అని అడుగుతాడు. దాంతో ఇంక అతనికి కూడా కోపం వచ్చి అలా వాళ్ళిద్దరూ బార్ బయటకు వెళ్ళి కొట్లాడుకుంటారు. అప్పుడు ఫ్రాంక్ అతని కోపాన్ని మొత్తం వాడి మీద తీర్చుకొని వాడిని ఫుల్ గా చితకబాది మళ్ళీ లోపలికి వచ్చి కూర్చుంటాడు. అయితే ఇప్పుడు ఫ్రాంక్ కొంచెం రిలాక్స్ అయినట్టు కనిపిస్తాడు. సో ఫ్యూచర్ లో ఇంకా ఫైట్ చేయాలని చెప్పి లిస్ట్ లో రాసుకుంటాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ నాన్సీ తన మనసు మార్చుకొని హాస్పిటల్ లో ఉన్న తన బేబీని తీసుకొని థ్యాంక్స్ చెప్పడానికి ఫ్రాంక్ ఇంటికి వెళ్తుంది. అప్పుడు సూసన్ డోర్ ఓపెన్ చేస్తుంది. అమ్మ ఫ్రాంక్ లేడా అని అడిగితే నేను అతని వైఫ్ నే అని చెప్పి ఓహో నీతో నేను ఫ్రాంక్ అఫేర్ పెట్టుకుంది, ఆ బేబీకి తండ్రి కూడా ఫ్రాంకే కదా అని చెప్పి నాన్సీ పైన కోపడుతుంది. కానీ నాన్సీ తనకు జరిగింది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఫ్రాంక్ ఆమెను ఏ విధంగా కాపాడాడో చెప్పి సో అందుకే నేను ఇప్పుడు అతనికి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చానంటుంది. ఇంకా అదంతా విన్నాక సూసన్ జరిగింది తెలుసుకొని వెంటనే ఫ్రాంక్ కి కాల్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి నేను నీతో అర్జెంట్ గా మాట్లాడాలని చెప్పి మెసేజ్ పెడుతుంది. ఇంతలో తన ఫ్రెండ్ వచ్చి ఫ్రాంక్ నేను నైట్ ఎవరితోనో గొడవ పడుతూ కనిపించాడని చెప్పి అలాగే ఫ్రాంక్ ఒక రెడ్ హార్లీ కూడా కొనుక్కొని సోలో ట్రావెలింగ్ చేస్తున్నాడన్న రూమర్స్ కూడా వినిపించడంతో దాంతో సూసన్ అప్సెట్ అయ్యి అసలు తన హస్బెండ్ ఇప్పుడు ఎందుకు ఇలా వింతగా బిహేవ్ చేస్తున్నాడు అనుకుంటుంది. ఇంకా తర్వాత ఫ్రాంక్ ఉండే హోటల్ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ అతను కనిపించాడు గానీ బదులుగా అక్కడ టేబుల్ మీద అతను రాసి పెట్టుకున్న స్లిప్ ని చూస్తుంది. అప్పుడే ఫ్రాంక్ కి సూసైడల్ థాట్స్ కూడా ఉన్నాయని సూసన్ కి తెలుస్తుంది. ఓ పక్క ఫ్రాంక్ హెల్మెట్ కూడా లేకుండా చాలా రెక్లెస్ గా డ్రైవ్ చేస్తూ ఇంకా నాకు లైఫ్ లో ఏమైనా పర్లేదు అనుకుని గో విత్ ద ఫ్లో టైప్ లో వెళ్ళిపోతూ ఉంటాడు. ఇటువైపు సూసన్ తిరిగి ఇంటికి వెళ్తూ దారిలో బడ్డీని మీట్ అయ్యి తనకు ఆ హోటల్ రూమ్ లో దొరికిన స్లిప్ ని చూపిస్తుంది. అప్పుడు బడ్డీ తనతో ఫ్లెట్ చేయడానికి ట్రై చేస్తుంటే సూసన్ అతనిపై సీరియస్ అవుతుంది. నా లైఫ్ మొత్తంలో కేవలం 3 మగవాళ్ళే ఉన్నారు, కానీ ఇప్పుడు నాకు ఫ్రాంక్ మాత్రమే ఇంపార్టెంట్ అని చెప్పి వాడు ఎటువంటి పిచ్చి పని చేసుకోకముందే ఫ్రాంక్ ని వెతకడంలో నాకు హెల్ప్ చేయమని అడుగుతుంది. ఇంకా తర్వాత రోజు బడ్డీ ఫ్రాంక్ ఉంటున్న అడ్రస్ కనుక్కొని అతని దగ్గరికి వెళ్లి ఇంట్లో సూసన్ నీ కోసం ఎదురు చూస్తూ ఉంది వెళ్ళమని చెప్తాడు. కానీ ఫ్రాంక్ నాకు ఇప్పుడు ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదని చెప్పి లైఫ్ మొత్తాన్ని ముందులే ప్లాన్ చేసుకుని బతకడం వల్ల చివరికి నాకు మిగిలిందేం లేదని సో అందుకే
అందుకే నాకు ఇప్పుడు ఛాన్సెస్ తీసుకోవాలని చెప్తాడు. ఇప్పుడు అతను ఏమేం చేయాలనుకుంటున్నాడో అన్ని కార్డ్స్ మీద రాసుకొని అందులో బడ్డీని ఒకటి పిక్ చేయమని చెప్తాడు. ఫ్రాంక్ ఎప్పుడూ లేనిది ఇలా విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఉండడం చూసి బహుశా అతను బాగా డిప్రెషన్ లో ఉన్నాడేమో అనుకోని నెక్స్ట్ వెళ్లి డాక్టర్ ని కలుద్దాం పదా అంటాడు. అప్పుడు ఫ్రాంక్ ఆల్రెడీ ఒకసారి కలిసినందుకే నేను స్టేజ్ లో ఉన్నానని చెప్పి డాక్టర్ అతనికి పిల్లలు పుట్టరని చెప్పిన విషయాన్ని బడ్డీకి చెప్తాడు. సో నేను ఎన్నాళ్ళు పెంచింది నా కూతుర్ని కాదు, నా వైఫ్ నన్ను మోసం చేసిందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది విన్న బడ్డీ షాక్ అయిపోతాడు. అతను ఇదివరకు ఒకసారి సూసన్ తో పడుకున్న విషయం గుర్తొచ్చి మేబీ జెస్సీ అతనికి పుట్టిన డాటర్ అయి ఉండొచ్చు అనుకుంటాడు. దాంతో వెంటనే సూసన్ దగ్గరికి పరిగెత్తి దీని గురించి మాట్లాడతాడు. నువ్వు నాతో కాకుండా ఇంకెవరితో సెక్స్ చేసావు, నీ లైఫ్ లో ఉన్న ఆ మూడో పర్సన్ ఎవరని అడుగుతాడు. అప్పుడు తను నాకు 17 years ఏజ్ ఉన్నప్పుడు ఒకరితో కలిసేలే అని చెప్పి అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు అని అడిగితే దాంతో అతను జరిగింది మొత్తం తినకు చెప్తాడు. ఇటువైపు ఫ్రాంక్ ఇంకో స్పీచ్ చూడడానికి వెళ్ళి అయితే ఈసారి కంప్లీట్ ఆపోజిట్ గా చెప్తాడు. టైం ని ఎఫిషియెంట్ గా వాడుకోమని చెప్పే బదులు లైఫ్ లో ఎప్పుడు ఏదనిపిస్తే అది చేయమని, ఏది కూడా ముందరే ప్లాన్ చేసుకోవద్దని, ముఖ్యంగా అమ్మాయిల దగ్గర ఎక్కువ అలర్ట్ గా ఉండమని ఇలా అసలు సంబంధం లేని స్పీచ్ అంతా ఇస్తాడు. ఇటువైపు బడ్డీ అండ్ సూసన్ ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక జుట్టు పీక్కుంటూ ఉంటారు. యాక్చువల్ గా న్యూ ఇయర్ పార్టీకి ముందల వారం వీళ్ళిద్దరూ ఒకసారి సెక్స్ లో పాల్గొని ఉంటారు. సో అందువల్లే సూసన్ అప్పుడు ప్రెగ్నెంట్ అయి ఉండిద్దని ఆ రోజు నువ్వు నన్ను సెలెక్ట్ చేసుకున్నా బాగుండేది, ఎందుకంటే నాకు కూడా నువ్వు అంటే చాలా ఇష్టం అని చెప్పి ఇంకా మూమెంట్ లో తను కిస్ చేయబోతుంటే సూసన్ అతను వెనక్కి నెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇటువైపు ఫ్రాంక్ అతని లైఫ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు ఇదివరకు అతను ఫ్లెట్ చేసిన అమ్మాయి మళ్ళీ కనిపిస్తుంది. తన దగ్గరికి వెళ్లి నీకు ఇంకా నా పైన ఇంట్రెస్ట్ ఉందా అని అడుగుతాడు. దానికి ఆ అమ్మాయి ముందర చంప మీద కొట్టి ఆ తర్వాత ఫ్రాంక్ ని కిస్ చేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రాంక్ లేచాక ఆ అమ్మాయి అతను రూమ్ లో రెడీ అవుతూ ఉండడం చూసి అసలు నైట్ ఏం జరిగిందని అడుగుతాడు. దానికి తను నైట్ అసలు నువ్వేం చేయలేకపోయావని, తాగిన మొత్తులో నీ వైఫ్ నే కలవరిస్తూ పడుకుంటుపోయావని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా తను వెళ్ళిపోయాక ఫ్రాంక్ ఇప్పుడు ఏం చేయాలో ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇంతలో సూసన్ ప్లీజ్ ఒకసారి వచ్చి నాతో మాట్లాడమని మళ్ళీ మెసేజ్ పంపుతుంది. అప్పుడే సడన్లీ ఎవరో డోర్ బెల్ కొట్టడంతో సూసన్ వెళ్లి డోర్ ఓపెన్ చేస్తే బడ్డీనే తనకు బొకే పంపించుంటాడు. దాంతో తన బొకేని అక్కడ విసిరేసి తన కూతుర్ని స్కూల్లో డ్రాప్ చేసి వస్తుంటే బడ్డీ మళ్ళీ చేతిలో ఫ్లవర్స్ పట్టుకుని వచ్చి ఎదురవుతాడు. కానీ సూసన్ నువ్వు నాకు ఎటువంటి ఫ్లవర్స్ పంపించదని చెప్పి నన్ను కొన్నాళ్ళు ఒంటరిగా వదిలేయమని అంటుంది. కానీ బడ్డీ నేను చేసిన తప్పును సరిదిద్దుకోవాలనుకుంటున్నా అని చెప్పి జెస్సీకి ఫాదర్ గా నీతో ఉంటానంటాడు. దానికి సూసన్ ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దని తిట్టి ఫ్రాంకే నా కూతురుకి ఎప్పటికీ తండ్రి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా రోజు నైట్ సూసన్ తన కూతురు నిద్రపుచ్చిన తర్వాత ఫ్రాంక్ ఫైనల్లీ ఇంటికి వస్తాడు. అప్పుడు ఫ్రాంక్ ని చూడగానే తను సారీ చెప్పి ఏడ్ చేస్తుంది. బహుశా పెళ్లికి ముందు నేను చేసిన తప్పు వల్లే ఇదంతా జరిగి ఉండిద్ది అనుకోని, కానీ మన మ్యారేజ్ అయిన తర్వాత మాత్రం నేను నీతో చాలా లాయల్ గా ఉంటూ వచ్చానని వాళ్ళ కూతురు మీద ప్రామిస్ చేసి మరీ చెప్తుంది. అప్పుడు ఫ్రాంక్ మన కూతురుకి అసలు తండ్రి ఎవరో నేను తెలుసుకోవచ్చా అని అడుగుతాడు. దానికి సూసన్ ఏడుస్తూ అయ్యో నువ్వే జెస్సీకి అసలైన ఫాదర్ అని, మెడికల్ గా కాకపోయినా ఇంకే రకంగా చూసుకున్నా గానీ నువ్వు మాత్రమే ఎప్పటికీ జెస్సీకి తండ్రి అని చెప్పి చిన్నప్పుడు తన ఒంట్లో బాగోలేకపోతే నువ్వు ఆఫీస్ కి లీవ్ పెట్టి మరీ తన దగ్గర నుంచి చూసుకునే వాడికి మర్చిపోయావా అంటుంది. ఇంతలో వాళ్ళ కూతురు పిలవడంతో ఫ్రాంక్ ని అక్కడే ఉండమని చెప్పి సూసన్ పైకి వెళ్తుంది. అప్పుడు ఫ్రాంక్ ఆ ఇంట్లో ఉన్న బొకేని చూడడంతో అందులో బడ్డీ రాసి పంపిన మెసేజ్ ని చూసి ఇంకా జెస్సీకి ఫాదర్ వీడే అని తెలిసిపోయి కోపంతో తన ఫ్రెండ్ ని చంపడానికి బయలుదేరతాడు. ఇటువైపు సూసన్ కిందకొచ్చి చూస్తే ఫ్రాంక్ అతని వెడ్డింగ్ రింగ్ ని ఆ బొకే దగ్గర పెట్టేసి వెళ్ళిపోతాడు. ఫ్రాంక్ డైరెక్ట్ గా ఒక వెపన్ షాప్ కి వెళ్తాడు. అక్కడ ఒక మంచి రైఫిల్ తీసుకున్నాక బడ్డీని వీళ్ళ లేక్ హౌస్ క్రమని పిలిపిస్తాడు. అయితే బడ్డీ అక్కడికి వెళ్లే ముందర నేను ఇలా ఫ్రాంక్ ని మీట్ అవ్వడానికి వెళ్తున్నా అని చెప్పి సూసన్ కి మెసేజ్ చేసి వెళ్తాడు. ఇంకా బడ్డీ అక్కడికి రాగానే ఫ్రాంక్ అతనికి ఏం తెలియనట్టు నటిస్తూ నువ్వు నాకు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అని అడుగుతాడు. కానీ బడ్డీ చెప్పడానికి ఏముందని అనడంతో సరే అయితే బోట్ రైడ్ కు వెళ్దాం పదా అని చెప్పి వాళ్ళిద్దరూ లేక్ లోకి వెళ్తారు. ఇటువైపు సూసన్ ఆ మెసేజ్ ని చూసి కార్ లో వీళ్ళ దగ్గరికి బయలుదేరుతుంది. వీళ్ళలా ఇంటి నుండి కొంచెం దూరం వచ్చాక ఫ్రాంక్ అతని రైఫిల్ ను బయటకు తీస్తాడు. అప్పుడు బడ్డీ ఫ్రాంక్ సూసైడ్ చేసుకోబోతున్నాడేమో అనుకోని నువ్వు చనిపోయాకన్నా ముందు ఫస్ట్ నన్ను షూట్ చేయంటాడు. ఇంకా ఎలాగోలా అతని చేతిలోంచి గన్ను లాక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటే కానీ ఈలోగా బుల్లెట్ ఫైర్ అయి ఆ బోట్ కి బొక్కబడుతుంది. ఓ పక్క సూసన్ కా గన్ సౌండ్ వినపడి తన వెంటనే పోలీసులు కాల్ చేస్తుంది. ఇటువైపు నీళ్ళలో ఆ బోట్ మునిగిపోవడం స్టార్ట్ అయ్యి బడ్డీ టైం చూసుకొని ఆ రైఫిల్ నీళ్ళలోకి విసిరేస్తాడు. ఇప్పుడు నువ్వు ఎలా సూసైడ్ చేసుకుంటావో నేను చూస్తా అంటాడు. దాంతో ఫ్రాంక్ ఇంకా తన లైఫ్ లోనే ఎప్పుడు లేనంత కోపం తెచ్చుకొని నేను ఆ గన్ తెచ్చింది నేను సూసైడ్ చేసుకోవడానికి కాదు నిన్ను చంపడానికి అని తిట్టి అలా అతను నీళ్ళలోకి తోసేసి ఇద్దరు తిరిగి ఒడ్డుకు స్విమ్ చేసుకుంటూ వస్తారు. వన్స్ ఒడ్డుకు వచ్చేసాక బడ్డీ జరిగిన దానికంతా సారీ చెప్పి నీ బాధని అర్థం చేసుకోగలను అంటాడు. ఇటువైపు పోలీసులు ఆల్రెడీ అక్కడికి చేరుకొని వీళ్ళ కోసం ఆ ఏరియా మొత్తం వెతుకుతూ ఉంటారు. బడ్డీ అండ్ ఫ్రాంక్ ఇద్దరు ఆ బోట్ హౌస్ దగ్గరికి నడవడం మొదలు పెడతారు. దారిలో ఫ్రాంక్ నువ్వు నా వైఫ్ అండ్ పాపని నిజంగానే లవ్ చేస్తున్నావా అని అడుగుతాడు. కానీ బడ్డీ ఇప్పుడు నా ఫీలింగ్స్ తో పెద్దగా పని లేదని, జెస్సీ ఇప్పుడున్న ఏజ్ కి మహా అయితే నేను తెలుసు అంతే, కానీ నువ్వు లేకపోతే వాళ్ళు అసలు బతకలేరని చెప్పి సో ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు అని అడుగుతాడు. కానీ ఫ్రాంక్ మాత్రం ఇంక నాకు ఇంటికెళ్లే ఉద్దేశం లేదని సో నువ్వు వెళ్ళి నేను ఈ లేక్ లో తప్పిపోయినట్టు పోలీసులకు చెప్పమంటాడు. అప్పుడు బడ్డీ అతను కొట్టి ఆ రోజు సూసన్ నన్ను సెలెక్ట్ చేసుకుంటే బాగుండని చాలా కోరుకున్నాను కానీ తను నిన్నే షూట్ చేసుకుంది, నిజంగా వాళ్ళిద్దరూ ఫ్రాంక్ ని ఎంతగా లవ్ చేస్తున్నారు అనేది గుర్తు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంక ఇటువైపు బోట్ హౌస్ లో వాళ్ళ నాన్న కోసమని జెస్సీ ఎదురు చూస్తూ ఉంటే ఫ్రాంక్ అక్కడికి రావడం చూసి బయటకు వెళ్లి అతను హగ్ చేసుకునిద్ది. ఇంక ఇక్కడ సీన్ చేంజ్ అయ్యి వాళ్ళ కూతురు వెడ్డింగ్ డే రోజును చూపిస్తారు. స్టార్టింగ్ లో చూపించిన అతను అల్లుడితో ఫ్రాంక్ ఇలా అతని లైఫ్ స్టోరీని అంతా నేరేట్ చేస్తూ మ్యారేజ్ లైఫ్ అన్నాక
ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయని, కానీ మనం ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా మనం ఇష్టపడే వాళ్ళకి లవ్ చూపిస్తే వాళ్ళు కూడా మనల్ని తిరిగి లవ్ చేస్తారని చెప్పి అప్పుడే మన లైఫ్ బాగుంటుంది అంటాడు. ఇంతలో సూసన్ కూడా అక్కడికి వచ్చి ఏంటి ఫ్రాంక్ బోర్ కొట్టిస్తున్నాడా అంటుంది. ఎడ్డీ అదేం లేదులే అని చెప్పి సరే సెరమోనీకి టైం అవుతుంది నేను వెళ్ళి రెడీ అవుతానంటాడు. ఎడ్డీ వెళ్ళిపోయాక సూసన్ అక్కడ ఉన్న కార్డ్స్ ఓపెన్ చేస్తే వాటిలో రెండిట్లోనూ ఫ్రాంక్ టాక్ అనే రాసి పెడతాడు. ఇంక వీళ్ళిద్దరు నవ్వుకొని బయటికి వెళ్లి జెస్సీ మ్యారేజ్ ని దగ్గరుండి జరిపిస్తారు. సో అలా వాళ్ళ పేరెంట్స్ బ్లెస్సింగ్స్ తో మరియు పక్కన బడ్డీ కూడా అటెండ్ అయ్యి జెస్సీ ఫైనల్ గా తన మ్యారేజ్ లైఫ్ లో అడుగు పెడుతుంది. ఇక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఈ వీడియో కింద ఫ్రెండ్స్ ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీ స్టోరీతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.